అసలు దువ్వాడ శ్రీనివాస్ అండ్ ఈ మాధురీలు ఇద్దరు చేస్తున్న చేష్టలు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఆయనేమో చూస్తే కౌన్సిల్ మెంబర్, ఒక కౌన్సిల్ మెంబరు విడాకులు తీసుకోకుండా ఇంకొక ఆవిడతో చట్టాపట్టాలు వేసుకొని తిరగడమే కాక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ఇదంతా కాకుండా వీళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్న వెర్రి చేష్టలకి బయట ప్రపంచంలోని విద్యార్థులు, చాలామంది యువకులు వీళ్ళందరూ ఎంత ప్రభావితం అవుతున్నారో తెలుసా? ప్రతి ఒక్కరు దీనిపైన చాలా ఎక్కువ ప్రభావితం, మెయిన్ పిల్లలపైన ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. ఎక్కడ చూసినా వీళ్ళు వీడియోలు చూడడం, వీడియోల కోసం మాట్లాడుకోవడం, ప్రతి ఇంట్లో ఇదే తంతైంది. అసలు ఒక 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్ల మీద కూడాను వీళ్ళ తాలూకా వ్యవహారం చాలా క్లియర్గా పడింది. ఇది చాలా దారుణం. అసలు వీళ్ళు ఇలాంటివి చేయకూడదు, అయినా చేస్తున్నారు. రకరకాలుగా ప్రజలని, సమాజాన్ని నాశనం చేస్తున్నారని అయితే నేను అంటాను. అయితే శ్రీధర్ గారు, అసలు ప్రధానంగా మనము ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు విడాకులు తీసుకున్నారా లేదా, లేకపోతే ఈయన విడాకులు తీసుకున్నాడా లేదా, వీళ్ళు ఏ విధమైన చేష్టలు చేస్తున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే స్థానికంగా కూడా గత 4-5 నెలలుగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా తను చెప్పింది దివ్వల మాధురి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో బోసుబాబు, ఆ బోసుబాబు గారు దివ్వల మాధురి నాకు తల్లి లాంటిది, తను నాకు దేవత, ఇవన్నీ చెప్పుకుంటూ గతంలో కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ వీడియోలో కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. కానీ దేవత నిజంగానే కట్టుబొట్టు చీర గాజులు వేసి దేవతలాగే డ్యాన్స్ చేయించిందంటారా? ఆ డ్యాన్సులు చూస్తే మీకు అలానే అనిపిస్తుందా? అందుకే ఆవిడ దేవత అని అన్నాడంటారా? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్కి ఈ దేవత అనిపిస్తుందో దెయ్యం అనిపిస్తుందో మాకు తెలియదు, కానీ చూసినానికి మాకు ఒళ్ళు కంపనం ఎక్కుతుందండి. ఇప్పుడు ఆయన ఇట్లా చేయించిన ఈ చేష్టలు అనేవి కరెక్ట్ కాదు, సభ్య సమాజానికి తలదించుకునేలా ఉన్నాయి. ఈయన ఇలాంటి పనులు చేయకూడదు. అసలు ఎవరు ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్కి ఇలాంటి హక్కుని? ఒక ప్రజా జీవితంలో ఆయన సామాన్య పౌరుడు కాదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన ఒక ఎమ్మెల్సీ, ఈరోజు కూడా ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఒక అత్యున్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ దేవత దెయ్యం అనుకొని ఇలాంటి చేష్టలు చేసి చీరలు కట్టి, ఇవన్నీ ఏంటండి, చాలా దరిద్రంగా ఉంది. మీరే చూస్తున్నారు కదా, ఇప్పుడు మా స్క్రీన్ మీద కూడా మిమ్మల్ని చూపించాం, మళ్ళీ కావాలంటే మళ్ళీ టెలికాస్ట్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ అసలు 3 పిల్లల్ని పెట్టుకొని మొగుడుతో చక్కగా కాపురం చేసుకోవాల్సినటువంటి హిందుత్వాన్ని పాటించినటువంటి ఉన్నటువంటి మహిళ ఈరోజు ఒక మొగుడికి చీర కట్టి, గాజులేసి, లంగా కట్టి, జాకెట్ కట్టి ఇలాగ డ్యాన్సింగ్లు చేస్తూ ఆ వీడియోలతో ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుందంటే అసలు ఏ విధంగా తన కాపురాన్ని గతంలో చేసింది అనేది కూడా ఒక స్పష్టంగా మనకి అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా దివ్వల మాధురి గతం అనేది ఈ టెక్కలి ప్రజలకి ఆల్మోస్ట్ 90% అందరికీ తెలుసండి. దివ్వల మాధురి ఎంతమంది మహిళలతో, ఆడపిల్లలతో, యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలతో పక్కదారి పట్టించడం, పెడదావ పట్టించడం, డాన్సుల పేరుతో రకరకాలుగా ఎన్నో రకాలుగా వాడుకుంది, ఏవేవో చేసిందని కొన్ని పుకార్లు ఉన్నాయి. అర్థమైందా? అవన్నీ ఇప్పుడు ఆ డ్యాన్స్ ప్రోగ్రాలే తన భర్తకు కూడా గతంలో నేర్పించింది అంటారా? ఇద్దరిలో బెస్ట్ డాన్సర్ ఎవరు అనిపిస్తుంది మీరు వీడియోలు చూసారు? ఇప్పుడు బెస్ట్ డాన్సర్ అవార్డు అనేది వస్తే ఇప్పుడు వాళ్ళ ఆయనకే ఇవ్వాలి. ఎందుకని అంటే మాధురినే డామినేట్ చేసి మంచి బాగా డ్యాన్స్ చేసినట్టయితే నాకు అనిపించింది. సో ఇలాంటి డ్యాన్స్ వీడియోలు ఖచ్చితంగా ప్రజల్ని ఇంకా కొంచెం ప్రజలు చూస్తే ఆనందిస్తారు. ఇక నుంచి మాధురి ఇవి కూడా చూసి కొంచెం ఆనందిస్తుంది. ఖచ్చితంగా బాగుంటాయి, నిజంగా చూడొచ్చు, అందరూ చాలా బాగుంటాయి.